జీవించడానికి నీకు ఉంచండి ప్రభా. దేవా తండ్రి, అదేవిధంగా ప్రభా మధ్యాహ్న కాల సమయంలో కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరే దర్శించండి తండ్రి. దేవా తండ్రి, మేము వెళ్ళే వారి వాళ్ళే కాకుండా ప్రభా నీ వాక్యమును విని ప్రభా దాని ప్రకారము మేము జీవించడానికి మీరు కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా. దేవా తండ్రి ప్రభా, ఈ యొక్క ఆరాధన ద్వారా ప్రభా మేము అనేకమైన మేలులు పొందుకోవడానికి నీ కృప చూపించండి. మీరే తోడయ్యుండి ఆది నుండి అంతము వరకు ప్రభా మీరే అధ్యక్షత వహించి నడిపించగలరని త్వరలో రానైన ప్రభు యేసుక్రీస్తు వారి నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఏసయ్యా నన్ను కాపాడినందుకు మీకు వందనాలు ఏసయ్యా. నాకు గౌరవ వెలుగుతుంది ఏసయ్యా. మీరు నన్ను కాచి కాపాడినందుకు వందనాలు ఏసయ్యా. December 25 నన్ను కాచి కాపాడినందుకు మీరు ఇచ్చిన స్వస్థత బట్టి మీరు నన్ను కాచి కాపాడినందుకు వందనాలు ఏసయ్యా. నీ అందరూ వైభక్తులు కలిగి నేను ఉన్నాను ఏసయ్యా. థ్యాంక్ యూ. నీ రెక్కల కింద మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు ఏసయ్యా. నాకు గౌరవలు వచ్చినప్పుడు మీరు నన్ను కాపాడారు ఏసయ్యా. నీ వాక్యం ద్వారా నేను జీవించిన ఏసయ్యా. ఇప్పుడు యూత్ మీటింగ్ జరుగుతుంది ఏసయ్యా. నేను మీ మాట వినేటట్లు ఉండాలి ఏసయ్యా. మరియు నాకు జలుబు దగ్గు వస్తుంది ఏసయ్యా. దగ్గును తగ్గించేసి నీకే ఉండాలి ఏసయ్యా. అట్లాగే మా ఫ్యామిలీని అంతా కాపాడాలి ఏసయ్యా. దుష్టుని దూరంగా ఉంచండి ఏసయ్యా. నీకే ఉండాలి ఏసయ్యా. నీ అందులు వైభతులు కలగ జీవించాలి ఏసయ్యా. నీవు కొరగా పని చేయాలి ఏసయ్యా. నీకే ఉండాలి ఏసయ్యా. మీరే తోడై ఉండాలి ఏసయ్యా. మీరు చాలా మంచివారు ఏసయ్యా. దేశంలో వాళ్ళందరినీ కాపాడాలి ఏసయ్యా. మీరే మంచివారు ఏసయ్యా. మీ నామంలో మహిమ చేయాలి ఏసయ్యా. మహిమ ఘనత ప్రభు చేపను ఆదరించబడినట్లున్న యేసు నామములో అడిగినట్టు ఆమేన్ ఆమేన్. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఎంత ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి తండ్రి మీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. మరి నాయన ప్రభా నాయన ఉదయకాల సమయం నుంచి మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం వరకు మీరు రెక్కల కింద భద్రపరుచుకుంటూ తండ్రి మీరే సహాయం చేస్తూ వచ్చారు. మరి అందుని బట్టి మీకే వందనాలు. మరి ప్రభా నాయన మరి ఆరాధన విషయమై మీరు సహాయం అనుగ్రహించారు. అందుని బట్టి మీకే వందనాలు. మరి ప్రభా భోజన సహవాసంలో కూడా తండ్రి మీరు తోడే ఉంటూ వచ్చారు. అందుని బట్టి మీకే వందనాలు వచ్చారు. మరి ప్రభా మరి దేవా మరి జరగవలసిన మరి యవనస్తుల మీటింగ్ కొరకే మమ్మల్ని సిద్ధపరిచిన విధానానికే తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు. మరి ఆది అంతం తోడేయండి నడిపించమని వేడుకుంటున్నాను. మరి ప్రభా పాటల ద్వారా తండ్రి మీకే మహిమ తెచ్చుకొని మనం వేడుకుంటున్నాను. అందుని బట్టి మీకే వందనాలు. మరి మా దైవజనుడు చెప్పే వాక్యాన్ని తండ్రి మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని మా హృదయం పలకల మీద వాటిని వ్రాసుకునేటకు తండ్రి నాయన మర్చిపోకుండా తండ్రి నాయన మీ ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకునేటకు తండ్రి మీరు సహాయం అనుగ్రహించండి. మరి ప్రభా తండ్రి నాయన మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. మరి యవనస్తులు మీ కాడి మోయట శ్రేష్టమని సెలవిచ్చారు. మరి నాయన యవన కాలంలో ప్రభావ మేము మీ కాడి మోసే బిడ్డలుగా మేము ఉండటానికి మీరు సహాయం అనుగ్రహించండి. మా పాదం ఎప్పుడు త్రొట్టిల్లకుండా మీరే సహాయం అనుగ్రహించండి. మరి చెడు ఆలోచనలు తలంపులు మరి ప్రభా నాయన మరి మా చెంతకు రాకుండా మరి ప్రభా మీరు సహాయం అనుగ్రహించండి తండ్రి. మా మనసులో మరి ప్రభా తండ్రి కేవలం మీరు మాత్రమే ఉండేటట్లు మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. అందుని బట్టి మీకే వందనాలు. మరి మాలో ఉన్న భయాన్ని తీసివేయమని నాయన ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అందుని బట్టి మీకే వందనాలు. మరి ప్రభా మరొకసారి మరి ప్రభా తండ్రి మరి కూడి ఉన్న యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకొని మరి వారితో మరి రూఢిగా సూటిగా మాట్లాడమని ప్రభా తండ్రి మీ వాక్యానుసారంగా మేము నడిచే బిడ్డలుగా ఉండటానికి మీరు సహాయం చేసి కృప చూపించమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన అతి త్వరలో రానైనా నజరేయుడగు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా తండ్రి ఆమేన్. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యవనస్తుల కూడిక దయచేసి ఇంకెవరైనా బయట ఉంటే లోపలికి రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, జీవం గల మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, ఎన్నడు మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామములు మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దయగల తండ్రి పినియలు ప్రార్థనా మందిరంలో యవనస్తుల కూడి కోరికై మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి కృపగల దేవ నాయన తండ్రి మరి పాటల ద్వారా మహిమ పొందండి.
మరి సాక్ష్యంలో కూడా నిలబడుతున్నటువంటి పాత్రను మీరు బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. వాక్య సమయం కూడా దీవెనకరంగా చేయండి. దయగల తండ్రి, కృపగల దేవ, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నాం దేవా తండ్రి. మరి యొక్క యవనస్తుల కూడిక అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులైనటువంటి వారితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగూ తండ్రి యవనస్తుల కూడిక అంతా కూడా తండ్రి నాయన మీకు మహిమకరంగా జరిగించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, నాయన పిల్లలు కూడా చక్కగా కూర్చొని మీ వాక్యం వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్తమును మేలు కొరకై దయతో జ్ఞాపకం చేసుకోమని వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమా జీవము నాకు పాట పాడుకుందామా పాట. పరమా జీవము నాకు తిరిగి లేచాను నాతో నుండి. 617. పెద్ద పాటల పుస్తకంలో 617 పరమా జీవము నాకు అదే పాత పుస్తకంలో అయితే 604. జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును నరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా
నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాక్షిక భయాలను పరుండజేయం శాంతి జలము చెంత నడిపించును. పాక్షిక భయాలను పరుండజేయం శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచును. మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నన్ను విలచినను శరీరము కృషించినను. మరుగెల్లరు నన్ను విలచినను శరీరము కృషించినను. ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విలచినను. ఐశ్వర్యము విరోధి వల్లే నన్ను విలచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మరొక పాట. మరొక పాట. యవ్వనులైన శిష్యుల వలె. సాంగ్ నెంబర్ 37 ఉంటుంది యవనస్తుల పాటల పుస్తకంలో. 37 యవ్వనులైన శిష్యుల వలె.
యవ్వనులైన శిష్యుల వలె. శిష్యులవాల్ మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా, యౌవనులైన శిష్యులవాలే మీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, ఓ పరలోకపు తండ్రి, యూదా గోత్రపు సింహమా, పరిపూర్ణ శక్తి గల నిత్యుడగు తండ్రివి, పరిపూర్ణ శక్తి గల తండ్రివి, పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు, పరలోకములో పెద్దలు జీవులు ఆరాధించుచున్నారు. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా, యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా, యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్మటకు కృపణీము. ఓ పరలోకపు తండ్రి, దీవెనలు సగే దేవా, మా ప్రతి అవసరములలో నమ్మటకు కృపణీము. విశ్వాసముతో ఓ జీవాత్మతో కొనసాగుటకు కృపణీము. విశ్వాసముతో ఓ జీవాత్మతో కొనసాగుటకు కృపణీము. ప్రార్థించను నేర్పించుమా, ప్రార్థించను నేర్పించుమా, యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా, యౌవనులైన శిష్యుల వలె నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా. ఓ
రక్తము నీము శుద్ధీకరించుము క్రీస్తు రక్తముతో రక్షణానందము నీము ప్రార్థించను నేర్పించుమా ప్రార్థించను నేర్పించుమా యౌవనులైనా శిష్యుల వారి నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా యౌవనులైనా శిష్యుల వారి నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా ఓ పరలోకపు తండ్రి ఏడు కన్నులు గల దేవా ఓ పరలోకపు తండ్రి ఏడు కన్నులు గల దేవా సాతాను క్రియలలో శోధనలో మమ్మలను సాతాను క్రియలలో శోధనలో మమ్ములను విడిపించుము నడిపించుము కను పాపములతో కాపాడుము విడిపించుము నడిపించుము కను పాపములతో కాపాడుము ప్రార్థించను నేర్పించుమా ప్రార్థించను నేర్పించుమా యౌవనులైనా శిష్యుల వారి నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా యౌవనులైనా శిష్యుల వారి నీ యొద్దకు వచ్చితిమి ప్రభువా అందుకే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పాటలు వచ్చినవి అనుకోకూడదు అప్పుడప్పుడు మనము ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి సరే ఇంగ్లీష్ సాంగ్ ఏదన్నా ఓ పాట ఏదన్నా ఉందా పాట మనము ఒక హిందీ పాట పాడుకుందాం. ఉందా దాంట్లో ఉందా? I live for Jesus. పాడదాం.
live for Jesus. Day after day, I live for Jesus. Let come what may, the Holy Spirit, I will obey. I live for Jesus. Day after day, I live for Jesus. Day after day, I live for Jesus. Let come what may, the Holy Spirit, I will obey. I will Jesus. Day after day. తెలుగులో వాడు నేనేసుని కొరకు జీవించద దినదినము మరణమైన జీవమైన పరిశుద్ధాత్మకు లోబడి నడుతు I live for Jesus. Day after అంటే ఉంది కానీ ఇప్పుడు దీని మ్యాచ్ Give me oil in my lamp, keep me burning. Give me oil in my lamp, I pray. Give me oil in my lamp, keep me burning. Keep me burning till the break of day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Give me joy in my life, keep me trusting. Give me oil in my lamp, I pray. Give me oil in my lamp, keep me burning. Keep me burning till the break of day. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of లేదా హిందీ పాట పాడుకుందాం. ఖుషి ఖుషి పాట పాడుకుందాం. खुशी खुशी मुझको मिली खुशी खुशी मुझको मिली मेरा जीवन बदल गया मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ मेरे दिल में यीशु आया जीवन का राजा हुआ
मुझको मिली, मेरा जीवन बदल गया। आजमा कर मैं देखा कितना कितना प्यारा है तू। आजमा कर मैं देखा कितना कितना प्यारा है तू। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। दुनिया मुझे जो ना दे सका, यीशु से मैं पा सका। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चली। लहरों के समान मेरी खुशी ऊंचा ऊंचा बढ़ते चली। तूने बुलाकर चंगा किया, जीवन दिया है नया। तूने बुलाकर चंगा किया है, जीवन दिया है नया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ। मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। खुशी खुशी मुझको मिली, मेरा जीवन बदल गया। టైం ఎంత? ఒక పాట పాడుకుందాం లాస్ట్. మరొక పాట. సిలువ చెంతకుర. సిలువ చెంతకురా
బ్రతుకులో పాపములో మరణించెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రతలైచెదవా సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రతలైచెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా యేసుని పొందని బ్రతుకులో పాపములో మరణించెదవా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా పాపు జీవించు బిలము పక్షి జీవించవిలగునా పాపు జీవించు బిలములో పక్షి జీవించవిలగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడవిలగునా దుఃఖముతో నిండిన హృదయములో నెమ్మది చూడవిలగునా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును సిలువలో వేలాడు యేసుని నీవు వీక్షించిన చాలును రక్షకుడు చిందిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడెను రక్షకుడు చిందించిన రక్తములో నీ పాపములన్నీ కడుగబడెను సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సహోదరా సిలువ చెంతకురా సహోదరి సిలువ చెంతకురా ఇవ్వని శాంతి ఉంది నెమ్మది ఉంది ఎవరు ఇవ్వని శాంతి ఉంది సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సమయంలో కొద్ది సమయం మనము సాక్ష్యం కలిగి ఉంటాం. రేచలు మన మధ్యలో సాక్ష్యం పంచుకుంటాం.
ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి దేవుని నామానికి స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. నా పేరు రేచెల్. నేను పుట్టినప్పటి నుంచి మా ఫ్యామిలీ అంతా విగ్రహారాధనలోనే నడుస్తున్నాము. నాకు జీసస్ అంటే ఎవరో కూడా తెలీదు. నేను ఇంకా విగ్రహారాధనలో ఆ పటాలన్నీ ఉంటాయి కదా, వాటికి మొక్కేదాన్ని, వాటికి ఎవ్రీడే పూజ చేస్తూ ఉండేదాన్ని, ఫ్లవర్స్ తెచ్చి వాటిని అలంకరించడం. ఇంకా నాకు ఇదే తెలుసు అనమాట. దేవుడు అంటే నాకు అసలు ఎవరో కూడా తెలీదు. రాజన్న మా చర్చ్కి ఇల్లు దగ్గరే కాబట్టి రాజన్న అప్పుడప్పుడు సండే చర్చ్లో నాకు వినపడుతూ ఉండేది వాక్యం. అప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే, నేను వెక్కిరించేదాన్ని అనమాట. వాళ్ళు ఇలా చెప్తున్నారు, మనకి ఇది కాదు కదా, మనకు తెలియదు కదా, వాళ్ళు ఇలా చెప్తున్నారని దాన్ని హేళన చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు తెలియదు దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయం నాకు అప్పుడు తెలియక నేను ఎంతో పాపంలో ఉండిపోయాను. అలాగే నేను లోకాశలతో నేను 9th క్లాస్ వరకు అట్లానే ఉండేదాన్ని. చాలా అలంకరణ విషయంలో కూడా ఎక్కువగా ఆసక్తి చూపించుకుంటూ ఉండేదాన్ని. ఇంకా అదే కాకుండా సినిమా పాటలు, సినిమాలు గురించి వాటిని చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. ఈ లోక ఆశల కొరకు నేను ఎంతగానో ప్రయాసపడేదాన్ని. ఈ లోకం నన్ను చక్కగా చూస్తే చాలు అని అనుకున్నాను. దేవుని దృష్టిలో నేను పాపం లేకుండా ఉండాలి అనేదాన్ని నేను ఎప్పుడూ గ్రహించలేదు. దేవుణ్ణి తెలుసుకోలేకపోయాను. నేను 9th క్లాస్ ఆ టైంలో అక్కది 10th క్లాస్ ఫినిష్ అయిపోయింది. అక్క రేపల్లిలో ఇంటర్మీడియట్ కోసం రెబ్బా ఇమాన్యుయల్ గారని IREF కాలేజ్లో, అది క్రిస్టియన్ కాలేజ్ అనమాట, అక్కడ జాయిన్ చేసాం అక్కని. అది క్రిస్టియన్ కాలేజ్ అని మాకు అక్కడికి వెళ్ళే వరకు కూడా తెలీదు. కానీ ఫీజెస్ చాలా తక్కువ అక్కడ. అందుకని అక్కను అక్కడ జాయిన్ చేయటం జరిగిందనమాట. అయితే స్కూల్కి అక్కడ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఆ బొట్టుని రిమూవ్ చేయటం. ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ బొట్టుని రిమూవ్ చేయాలన్నమాట. దానికి అమ్మ యాక్సెప్ట్ చేసినా నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. దానికి నువ్వు బొట్టు పెట్టుకుంటావు, పెట్టుకో, ఎందుకు బాగుండవు, అందం తగ్గిపోయిద్ది, ఇంకా నేను ఇలా మాట్లాడుతూ ఉండేదన్నమాట. అయినా కానీ ఫీజెస్ తక్కువ, అమ్మ ఫీజు పే చేయలేనంత సిచ్యువేషన్ ఉండేది కాబట్టి అమ్మ కాలేజీలోనే జాయిన్ చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా బైబిల్ ఇచ్చారనమాట. స్టార్టింగ్ వెళ్ళగానే అక్క దాన్ని దాచిపెట్టుకుంది. అయితే దేవుడంటే అక్కకు కూడా అప్పట్లో తెలీదు, కానీ బైబిల్ని దాచిపెట్టుకుంది. ఇలా చెప్పింది, బైబిల్ ఇచ్చారు, బొట్టు తీసేయమన్నారు అని. సరేలే, అంతా మన మంచికేలే అని చెప్పి అమ్మ ఊరుకుంది. తర్వాత అక్క ఇంకా దేవుళ్ళు అక్కడ ఎక్కువ ప్రేయర్స్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. మీటింగ్స్ పెడతారు, చాలా మహాసభలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ అక్క ప్రేరేపించింది, అక్కడే బాప్తిసం తీసేసుకుంది అక్క. దానికి అస్సలు నేను యాక్సెప్ట్ చేయలేదు. క్రిస్మస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క నాకు అమ్మకి సువార్త చెప్తూ ఉంది. దేవుడు నిజమైన దేవుడు అంటే ఈయనే, మనం నమ్ముకునే వాళ్ళందరూ అసలు నిజమైన దేవుళ్ళు కాదు, మనం ఎంత బాధలో ఉన్న వాళ్ళు మనకి ఎలాంటి సహాయం చేయరు అని అక్క నాతో చెప్తూ ఉండేది. కానీ నేనైతే త్రోసివేశాను. సరే అమ్మ, ఒకసారి దేవుణ్ణి నమ్మి చూద్దాం, మన బాధలు గట్టెక్కుతాయేమో అని అనుకుని ఇంకా నేను అప్పుడు 9th స్టాండర్డ్ అనమాట. ఇంకా మందిరానికి ఒక రోజు వచ్చాము. అది 2015 ఏప్రిల్ 20 అనుకుంటా, ఫస్ట్ ఈస్టర్ అనమాట మేము వచ్చింది. దానికి ముందు వీక్ సండే వచ్చాం, నెక్స్ట్ వీక్ ఈస్టర్ అనమాట. ఆ ముందు రోజు వచ్చాము. ఇంకా దేవుణ్ణి తెలుసుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, అలా బలపడుతూ వచ్చామన్నమాట. అమ్మ నేను మందిరానికి మానకుండా వచ్చేవాళ్ళం. అట్లా ఫస్ట్ నేను చర్చికి వచ్చిన తర్వాత న్యూ ఇయర్కి దేవుడు నాకు వాగ్దానం ఏం చేశాడంటే, యోబు గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం, నమ్మకమునకు ఆస్పదము కలుగును గనక నీవు ధైర్యంగా ఉండమని నాతో మాట్లాడాడు. కానీ అప్పుడు నాకు ఈ వాగ్దానాలు ఏంటో ఇవన్నీ అంతగా అవగాహన రాలేదు. మెల్లిమెల్లిగా నేను దేవుని తెలుసుకుంటూ వచ్చాను. ఆ వాక్యాన్ని, ఆ అధ్యాయాన్ని మాత్రం నేను ఎప్పుడు తీసి ఓపెన్ చేసి చదవలేదు కూడా. ఆ వాక్యాన్ని ఇంకా పలానా సంవత్సరం నాకు దేవుడిచ్చాడు అంతే, ఈ వాక్యం ఇచ్చాడని గుర్తుపెట్టుకున్నాను, కానీ ఆ అధ్యాయం తీసి కూడా నేను ఏమీ చదవలేదు. ఇంకా నేను ఇంకా బాగా పూర్తిగా దేవుణ్ణి అస్సలు తెలుసుకోలేకపోయాను. ఇంకా నా 2016లో నా 10th క్లాస్ కూడా ఫినిష్ అయిపోయింది. అవే లోక ఆశలు, ఇంకా నాలో మార్పేమీ లేదు, కొద్దిగా దేవుణ్ణి తెలుసుకున్నాను అంతే. ఆ తర్వాత నేను రేపల్లిలో JLB కాలేజ్ అని అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ హాస్టల్ అనమాట. ఫస్ట్ టైం, అప్పటి వరకు నేను ఇంటి దగ్గర ఉండే స్కూల్కి వెళ్ళేదాన్ని.
ఇంకా హాస్టల్లో ఉండేసరికి చాలా భయము బెంగ వచ్చేసింది. అమ్మను విడిచిపెట్టుండటం అదే ఫస్ట్ టైం 10th అయిన తర్వాత. ఓ అమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉండేదాన్ని, నేను ఉండను, నేను వచ్చేస్తాను అని. అమ్మ అలా సర్ది చెప్పి నాకు, ఇంకా ఉండమ్మా, మరి మన పరిస్థితులను బట్టి ఉండాలి కదా అని చెప్పి నాకు చెప్పింది. అక్కడ నేను అసలు ఏం చదివేదాన్ని కాదు, ఒక లోన్లీ లాగా ఒక మూలలో కూర్చునేదాన్ని, స్కూల్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యేదాన్ని కాదు చక్కగా. అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. నేనేమనుకున్నానంటే అన్నీ పాస్ అయిపోతాను అని అనుకున్నాను. కానీ మరి దేవుడిని తెలుసుకోవటం కొరకేమో మరి నాకు 3 సబ్జెక్టు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ చేసేసారు నన్ను. మళ్ళీ నేను సప్లిమెంటరీ రాశాను. అయినా కానీ నేను అక్కడికి రాశానని అనుకున్నాను, కానీ మళ్ళీ 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయాను. సరే అని ఒకసారి ఏం జరిగిందంటే, ఇట్లా ఫెయిల్ అవుతున్నాను, ఇట్లా జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. నేను చల్లపల్లిలో ఉంటారు. మరి నేను ఇట్లా ఫెయిల్ అయ్యాను, బాగానే రాశాను. ఆవిడ అన్నారు, నువ్వు రాయి, నువ్వు పాస్ అవుతావు అని అన్నారు. అని చెప్పిన తర్వాత కూడా సప్లీ రాస్తే నేను ఫెయిల్ అయ్యాను. ముందుగా ఏమనుకున్నానంటే, దేవుడు నాకు ఏం చేయట్లేదు, నేను రాశాను అయినా కానీ నాకు ఫెయిల్యూర్ని అనుగ్రహించారు అని దేవుని మీద తిరుగుబాటు చేయటం మొదలుపెట్టాను. నేను నాకు వద్దు ఈ దేవుడు అని అమ్మతో కూడా మాట్లాడితే, అమ్మచ్చి నువ్వు ఎందుకు ఇట్లా మారిపోతున్నావు అని చెప్పి నన్ను తిట్టిందనమాట. అయినా కానీ నా మనసులో దేవుని మీద కోపమే ఉంది. కానీ ఆవిడ చెప్పారు నువ్వు పాస్ అవుతావు అని చెప్పి, కానీ నేను పాస్ అవ్వలేదు. ఆమె చెప్పింది కూడా అబద్ధమే. అందుకని నాకు అప్పుడు ఏమనిపించిందంటే, నిజమైన దేవుడు జీససే అని చెప్పి నాకు వాగ్దానం చేశాడు. నమ్మకమునకు ఆస్పదం కలుగును గనుక నీవు ధైర్యంగా ఉండమన్న వాక్యం మళ్ళీ నాకు గుర్తొచ్చిందనమాట. అవును, నేను దేవుని మీద నమ్మకం ఉంచట్లేదు, అందుకని నాకు ఈ ఫెయిల్యూర్ అని నాకు అనిపించింది. అప్పుడు నేనేమని తీర్మానం తీసుకున్నానంటే, ఇలాంటి వాళ్ళ దగ్గరికి నేను ఎప్పుడూ కూడా వెళ్ళను ప్రభువా, మీరే నాకు సహాయం దయచేయమని నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, కొంచెం అమ్మ మీద బెంగ తీరింది సెకండ్ ఇయర్ కాబట్టి. ఇంకా నేను చదువులో ప్రారంభించడం మొదలుపెట్టాను అనమాట, చదవటం. ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్ట్స్ ఫెయిల్యూర్ ఉండిపోయాను. సెకండ్ ఇయర్లో మొత్తం 6 సబ్జెక్ట్, మొత్తం 9 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి ఎగ్జామ్స్. మరి ఏంటి ప్రభువా, మరి మీరే సహాయం దయచేయండి, మరి ఇన్ని సబ్జెక్టులు 6 నేను ఒకేసారి రాయలేకపోయాను ప్రభువా, మరి ఇన్ని సబ్జెక్టులు ఎలా రాస్తాను అని అంటే, మరి దేవుడు మరి నాతో వాగ్దానం చేసిన దేవుడు మరి నెరవేర్చాడు. సెకండ్ ఇయర్లో ఆల్ సబ్జెక్ట్ నేను ఒకేసారి మంచి స్కోర్తో పాస్ అయ్యాను. దేవునికి వందనాలు అని తెలుపుకుంటున్నాను. తర్వాత నేను నా ఇంటర్మీడియట్ కోర్స్ ఫినిష్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. అమ్మ మళ్ళీ హాస్టల్లోనే చదువుకోమంటుంది, కానీ నాకు ఉండలేనమ్మా, నేను ఇక్కడే జాయిన్ అవుతానని చెప్పి మచిలీపట్నం పద్మావతి డిగ్రీ కాలేజ్లో నేను జాయిన్ అవటం జరిగింది. అది రెగ్యులర్గా వెళ్ళి రావటం, డైలీ సర్వీస్ కాబట్టి మళ్ళీ లోక స్నేహాలకి నేను అలవాటు పడిపోయాను. దేవునిలో కొంచెం డైలీ ప్రార్థన చేసుకోవడంలో కొంచెం తగ్గించేశాను, ఇంకా లోక స్నేహాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు కరోనా టైం అనమాట. నాకు లాస్ట్ సెమిస్టర్ జరుగుతున్నప్పుడు నాకు చికెన్ పాక్స్ వచ్చిందనమాట. చికెన్ పాక్స్ అది ఫస్ట్ టైం నేను దాన్ని ఫేస్ చేస్తున్నాను. ఆ చికెన్ పాక్స్ టైంలో నాకు చాలా బాధ. నాకు అప్పుడు ఎగ్జామ్స్ కూడా, మరి చికెన్ పాక్స్తో బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని చెప్తున్నారు. అయినా మరి ఫైనల్ ఎగ్జామ్స్ తప్పదు కదా అని వెళ్ళాను. అలాగే ట్యాబ్లెట్ వేసుకోవడం, వెళ్ళటం, రావటం. నేను అసలు ఏమాత్రం కొంచెం కూడా ప్రిపేర్ అవ్వలేదన్నమాట ఎగ్జామ్కి. కానీ నా క్లాస్మేట్స్ అందరిలో కల్లా నాకే ఎక్కువ స్కోరింగ్ వచ్చింది ఆ సెమిస్టర్లో. దేవుని నామానికి మహిమ. దేవుడు నా ఎడల ఎంతో కృప చూపుతూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలుపుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఆ తర్వాత వెంటనే కరోనా అనేది మా ప్రపంచంలో మొదలైందనమాట. అప్పుడు ముందుగా ఇక్కడ పరిచయం చేసిన అన్న వాళ్ళు, ప్రభాకర్ అన్న, సుభాష్ని అక్క వాళ్ళకి కరోనా అనేది స్ప్రెడ్ అయింది. అప్పుడు నేను తెలియదు, నాకు ఇంకా చర్చ్కి వచ్చేసాను అలవాటు ప్రకారంగా. ఇంకా వచ్చిన తర్వాత అక్క వెళ్ళిపో అమ్మా అని చెప్పారు. నాకు విషయం ఏం చెప్పలేదు. ఏంటమ్మా ఏంటి వెళ్ళిపోమన్నారు ఏంటి, ఎప్పుడు లోపలికి రా శైలు కూర్చో అని చెప్తూ ఉంటారు కదా అని నేను అనుకున్నాను. నెక్స్ట్ డే వాళ్ళ పెద్ద అమ్మాయి ఎస్తేర్ అక్క ఇక్కడికి వచ్చి నాకు విషయం చెప్పారు ఫోన్ చేసి. సరే అని చెప్పి అన్న వాళ్ళేమో పని ఉండేవాళ్ళు. నేను ఎస్తేర్ ఎంత సఫర్ అయ్యారంటే, క్వారంటైన్కి వెళ్ళారు, అంత సఫర్ అయిపోయారు. అంత సఫర్ అయినప్పుడు నేను ప్రార్థించాను. అక్క వాళ్ళు, అంకుల్ వాళ్ళు కూడా ప్రార్థించారనమాట నాకు. మరి శైలు మా దగ్గర ఉంది,
మరి ఎలా ప్రభువా ఏంటి అని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు నేను టెస్ట్కి ఇచ్చిన తర్వాత నాకు నెగిటివ్ వచ్చిందనమాట. నాకు కరోనా అనేది స్ప్రెడ్ అవ్వలేదు అప్పుడు. దేవుడి నామానికి మహిమ. మరి నేను అక్కతోనే ఉన్నాను, అక్క పక్కనే కూర్చుని అక్క హెల్ప్ చేస్తూ ఉన్నాను. అయినా కానీ నాకు కరోనా స్ప్రెడ్ అవ్వకుండా దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ. అక్క సాక్ష్యంలో కూడా చెప్పారు, మరి శైలు నా దగ్గర ఉంది, అయినా కానీ నేను ప్రార్థన చేశాను, మరి తనకి స్ప్రెడ్ అవ్వలేదు, దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒకవేళ స్ప్రెడ్ అయితే వెళ్ళింది వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, వాళ్ళే అంటించారు అని అంటారు కదా అని అక్క కొంచెం బాధపడ్డారు. కానీ నాకు కరోనా అనేది స్ప్రెడ్ అవ్వలేదు. తర్వాత నేను డిగ్రీ ఫినిష్ అయిపోయింది. అమ్మ హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించలేని పరిస్థితి అనమాట. అప్పుడు నేను జెనిసిస్ కాలేజ్ అని ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ రిసెప్షనిస్ట్ అనే జాబ్కి నేను అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ నాకు అనుకోకుండా నా రోల్ ఏంటంటే కీ రోల్ అనమాట. ఏదైనా నా చేతుల మీదే జరుగుతుంది అక్కడ. నేను అనుకున్నాను, దానికి పొంగిపోయాను అనమాట బాగా. అన్ని సార్ నాకే చెప్తున్నారు, అన్నీ నన్నే అడుగుతున్నారు అని చెప్పి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సరౌండింగ్స్ అందరికీ ప్రిన్సిపల్ చేసే హ్యాండ్లింగ్ అంతా నాకు ఇచ్చేసారనమాట. అప్పుడు మా సారు, ఆయనకి అసిస్టెంట్గా ఉండేదాన్ని. ఏ బుక్స్ విషయమైనా ఏ క్లాసులు అయినా కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నన్నే అడుగుతారు, నాకే పాస్ చేస్తారు. అంతగా హెచ్చించాడు నా దేవుడు. కానీ అక్కడ నేను టూ పర్ఫెక్ట్గా ఉండేదాన్ని అనమాట. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది కొంచెం ఇష్టం ఉండేది కాదు. అయితే వాళ్ళు నా మీద కొంచెం సణుగుకునేవాళ్ళు అనమాట. ఇంకా సారికి అవి ఇవి అని ఎక్కేసి చెప్పడం జరిగింది. అక్కడ నేను చాలా ఘనత పొందాను. కానీ నాకు రావాల్సిన అమౌంట్ చాలా ఉంది అక్కడ నుంచి అడ్మిషన్స్ చేసిన పర్పస్. కానీ అది తర్వాత ఇస్తాను, అన్నీ ఒకసారి నీకు ఒకేసారి డిపాజిట్ చేస్తానని నన్ను మభ్య పెడుతూ వచ్చారు. చివరికి నేను అక్కడ నుంచి వచ్చేయాల్సి వచ్చింది. తర్వాత నేను ఇంకా జాబ్ కోసం చాలా సెర్చ్ చేస్తున్నాను. ఎంత వెతుకుతున్నా కానీ నాకు జాబ్ తీసుకున్నామమ్మా ఏదో ఒకటి చెప్తున్నారు. అట్లా నేను జాబ్ లేక చాలా సఫర్ అవుతూ ఉన్నాను, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఇంకా చివరికి నారాయణ కాలేజ్లో ఒక కాలేజ్ జాయిన్ అయ్యానమాట. అక్కడ వాతావరణం ఏం నచ్చలేదు నాకు, అన్ని స్ట్రిక్ట్ రూల్స్. మరి నేను స్ట్రిక్ట్గానే వర్క్ చేస్తాను, కాకపోతే కొంచెం ఇబ్బందికరంగా అకామిడేషన్ విషయంలో నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది అక్కడ. అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకుని ఇంకా తప్పదు, దొరక్క జాబ్ దొరికింది ఇప్పుడు అని చెప్పి నేను దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నానన్నమాట. అక్కడ ఆ ఇబ్బందులు అక్కడ వాళ్ళందరూ ఏంటంటే మాటలు చెప్పి బతికేస్తారనమాట. నేనైతే ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఇంకా వాళ్ళు మాట్లాడితే పని చేస్తున్నారని, నేను ఎవరితో మాట్లాడట్లేదు కాబట్టి నేను పని చేయట్లేదని అని నా మీద కొంచెం తను పని చేయదు అనే ఫీలింగ్తో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళందరూ. ఒకరోజు ఏమైందంటే అక్కడ ఫేస్ మన అటెండెన్స్ ఎట్లా ఉంటుందంటే బయోమెట్రిక్ అనమాట. బయోమెట్రిక్ వేస్తేనే అక్కడ మనం ఈరోజు వర్క్ చేసినట్లు, లేదు అని అంటే అక్కడ వర్క్ చేయనట్లే. ఒకరోజు నేను వెయిట్ మర్చిపోయాను నేను. అయితే నేను మరి నైట్ 12కి చూసుకున్నాను. 12కి ముందు కనుక చూసుంటే వెళ్ళి వేసి వచ్చేదాన్నేమో. 12 తర్వాత నేను బయోమెట్రిక్ వేయలేదు దేవుడా, మరి ఏం చేయమంటారు, 12 గంటల డ్యూటీ, నేను ఉదయం 6కి లేచాను, మళ్ళీ పడుకునేసరికి 12 అవుతుంది, మరి ఇంత కష్టపడ్డాను, ఈరోజు మరి నాకు శాలరీ రాదు ప్రభువా అని నేను దేవునికి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. అప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ రోజు ఏమైందంటే బయోమెట్రిక్ యాప్ అందరికీ డిజేబుల్ అయిపోయిందనమాట. ప్రతి ఒక్కరికి డిజేబుల్ అయిపోయింది. ఎవరి ఫోన్లో చూసినా నా ఫోన్లో యాప్ కనబడట్లేదు, నా అటెండెన్స్ కనబడట్లేదు, అందరూ ఇదే మాట చెప్తున్నారు. కానీ నా మనసులో ఏముందంటే నేను బయోమెట్రిక్ వేయలేదు కదా, ఎట్లాగా మరి నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, మరి దేవుడు ఏం చేస్తాడో అన్న సందేహం ఆలోచనతోనే ఉన్నానన్నమాట. అయితే నెక్స్ట్ డే వచ్చేసింది. ఆ రోజు బయోమెట్రిక్ కూడా వేసాను. ఆ రోజు ఆఫ్టర్నూన్కి మళ్ళీ యాప్ అంతా మళ్ళీ రీఅప్డేట్ చేసి పంపించారనమాట. అందరితో పాటు నా అటెండెన్స్ కూడా అందులో వచ్చేసింది. దేవుని నామానికి వందనాలు. నేను ఎంతగానో ప్రార్థించాను దేవా. మరి తర్వాత దేవా మీకు చాలా థ్యాంక్స్ అని నేను ప్రార్థించుకున్నాను. నా విషయంలో చాలా హెల్ప్ చేసింది దేవుడు. తర్వాత నేను కాలేజీలో అట్లా వర్క్ చేస్తూ ఉండగా ఇంకా క్రిస్మస్ స్టార్ట్ అయ్యిందనమాట. అక్కడ నేను క్రిస్మస్కి న్యూ ఇయర్కి నేను ఇంటికి వెళ్ళాల్సిందే, నేను చర్చ్కి వెళ్ళాల్సిందే అని అంటే వాళ్ళు ఏదైనా ఒక ఫెస్టివల్కే నీకు ఇస్తామమ్మా హాలిడేసు, రెండింటికి అయితే మేము ఇవ్వం, కష్టము, మరి మా స్టూడెంట్స్ని ఎవరు చూసుకుంటారు అందరూ వెళ్ళిపోతే అని వాళ్ళు క్వశ్చన్ చేస్తే కాదు నేను వెళ్ళాల్సిందే ఖచ్చితంగానే ఫస్ట్ క్రిస్మస్కి వచ్చేసాను అనమాట. తర్వాత న్యూ ఇయర్కి అయితే నాకు హాలిడేస్ ఇవ్వనన్నారు, లేదంటే నువ్వు సర్దుకుని వెళ్ళిపోవమ్మా అని చెప్పారు. సరే మేడం నేను వెళ్ళిపోతున్నానని నాకు కొంచెం పంతం కోపం ఎక్కువ అనమాట, మైనస్ పాయింట్స్ అనమాట బాగా నాకు. అందుకే నేను కూడా నన్ను పంపించను అంటారా అని చెప్పి సర్దుకుని వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత నుంచి క్రిస్మస్ ఇక్కడే న్యూ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత నేను
చాలా సఫర్ అయ్యాను. మళ్ళీ జాబ్ లేదు. రాక నారాయణలో జాయిన్ అయ్యాను. మళ్ళీ అక్కడ మానేశాను. ఇంకా జాబ్ లేక 6 మంత్స్ అట్లా ఖాళీగా ఉన్నాను. అమ్మ ఖాళీగా ఉంటున్నామని కొంచెం తిడుతూ ఉంది. మరి చదువుకున్న వాళ్ళ అమ్మకి కొంచెం హెల్ప్ చేయాలి కదా. డ్వాక్రా ఒక్కటే కట్టుకుంటుంది. తనకు ఇబ్బంది అయిపోయి అప్పుడప్పుడు కొంచెం తిడుతూ ఉంటే ఇంకా నాకు బాధ కలిగిందనమాట బాగా. ఎందుకు దేవా, మరి నేను నీకు ప్రార్థిస్తున్నాను, నీ బిడ్డగా ఉంటున్నాను, మరి నాకెందుకు ఇంత ఫెయిల్యూరు? నిన్ను నమ్ముకొని వాళ్ళకు కూడా నువ్వు ఎంతో హెల్ప్ చేస్తున్నావు ప్రభా. మరి నేనెందుకు ఈ బాధ అనుభవించాలి ప్రభా? మీరు నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి అని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉండగా మరి ఒకరోజు మరి వాక్యం చదువుతూ ఉండగా మార్కు 16:16 మరి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడనని వాక్యం నాకు కనబడి నన్ను ప్రేరేపించిందనమాట. అవునా, నేను ఇప్పటి వరకు దేవుని నమ్ముకున్నాను కానీ దేవుని రక్షణ పొందక నేను బాప్తీసం తీసుకోకుండా నేను ఇంత సఫర్ అవుతున్నాను. ఈ సఫరింగ్ అంతా దేవుడు నా కోసమే ఇస్తున్నాడు. మరి నేను బాప్తీసం తీసుకుంటే ఖచ్చితంగా నాకు మంచి జాబ్ అనుగ్రహిస్తాడు దేవుడు అని నేను నమ్మాను. ఆ టైంలోనే చర్చ్ యానివర్సరీకి అన్న బాప్తీసాల కొరకు ప్రేరేపణ పొందిన వాళ్ళ నేమ్స్ ఇవ్వమని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు చాలా ఆనందంగా అనిపించి నేను కూడా పేరు ఇచ్చాను అనమాట. అట్లా బాప్తీస సాక్ష్యంలో నేను సాక్ష్యం ఇచ్చాను మీ అందరి ఎదుట. అప్పుడు నాకు దేవుడు నాకు వాగ్దానం చేసింది. యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనం, నీ బతుకు మధ్యాహ్న కాలం కంటే మరీ అధికముగా ప్రకాశించును అని దేవుని వాక్యం మరి ఇచ్చారు. మరి యోబు గ్రంథం అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అనమాట. కొంచెం బాధ అనిపించింది. నాకేం లేకపోయినా కొంచెం అమ్మకి ఇదిగా ఉంది. కష్టాలు ఉంటాయేమో, యోబుకు అనుభవించిన బాధలు ఏమన్నా వస్తాయేమో అని చెప్పి అప్పుడు అన్నకి చెప్పాము. ఏం కాదమ్మా, దేవుడు యోబుకి ఎన్ని కష్టాలు ఇచ్చినా చివరికి తను అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందాడు. మరి దేవుడు నా జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. దేవుడు ఇచ్చినందుకే దేవునికి వందనాలు. ఇంకా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను బాప్తిజం తీసుకున్న 1 మంత్ కూడా ఫినిష్ అవ్వకుండా ఇక్కడ స్కూల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ జాబ్ వచ్చిందనమాట నాకు. స్కూల్లో ఏమైందంటే అందరూ ఎవరు వెళ్ళినా డెమో క్లాస్ తీసుకోకుండా యాక్సెప్ట్ చేయలేదు. ముందుగా వాళ్ళకి టీచింగ్ ఇవ్వాలన్నమాట స్కూల్కి. వాళ్ళు ఆ ప్రిన్సిపల్ ఉండి వాళ్ళు ఆ టీచింగ్ ఎలా ఇస్తున్నారు ఏంటి అని చూసి తీసుకుంటారనమాట. కానీ నన్ను ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే చేశారు. ఇంటర్వ్యూ చేసి మాత్రమే నన్ను తీసుకున్నారు. ఈ అమ్మాయి సెలెక్ట్ అని చెప్పి నాకు కాల్ చేసి రమ్మన్నారు. అయితే నేను ఇప్పుడు వరకు చేసిన జాబులన్నిటిలో కంటే చాలా హ్యాపీగా ఉన్న జాబ్ అనమాట. చాలా స్ట్రెస్ లేని జాబు. ఇంటి దగ్గరే ఉంటున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను. ఇప్పుడు వరకు నేను దేవుణ్ణి మర్చిపోయి ఎక్కడెక్కడో ఉన్నాను, వారం చర్చ్కి వెళ్ళకుండా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అసలు ఎలాంటి స్ట్రెస్ లేకుండా అక్కడ డే అండ్ నైట్ వర్క్ చేసినా చాలా తక్కువ శాలరీ. అదే శాలరీకి నేను మళ్ళీ ఇక్కడే వర్క్ చేస్తున్నాను. దేవుడు నా జీవితంలో ఎంతో హెల్ప్ చేశారు. మళ్ళీ కోల్పోయిన వాటినన్నిటినీ మళ్ళీ నాకు తిరిగిచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. అక్కడ కొంచెం భయం ఏంటంటే నాకు స్కూల్కి వెళ్ళాలంటే స్టేజ్ ఫియర్ అనమాట. బాగా ఏదన్నా నుంచుని చెప్పమంటే దాని గురించి మాట్లాడలేను. ఫస్ట్ వణుకొచ్చేస్తుంది, షివరింగ్ వచ్చేస్తుంది, బాగా ఏడుపు వచ్చేస్తుంది ఫస్ట్. ఈ స్టేజ్ ఫియర్ అనేది బాగా నాకు మైనస్ అనమాట. అబ్బా నేను ఎలా చెప్తాను, అసలు నేను పిల్లల్లో ఎలా మోల్డ్ చేసుకోగలను. కొంచెం చిన్నపిల్లలు అంటే కూడా అంతగా ఇష్టం ఉండదు నాకు. గొడవ చేస్తారు, అల్లరి చేస్తారని భయం వేసి మరి అప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. యాకోబు పత్రిక 1:5, మరి ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు ఆయన్ని అడగండి, అప్పుడు అది మీకు ఆయన అనుగ్రహించును అన్నారు. మరి నాకు ఎలాంటి జ్ఞానము లేదు ప్రభువా, మీరు నాకు సహాయం అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తే మరి ఇప్పుడు నేను చక్కగా టీచింగ్ చేస్తున్నాను ఆ స్కూల్లో. ఇంకా అలా స్కూల్లో నేను హ్యాపీగా ఉంటున్నాను. ఇంకా రీసెంట్గా ఏం జరిగిందంటే కొంచెం బైక్ యాక్సిడెంట్ అయ్యిందనమాట. అది మీ ఎవరితో పంచుకోలేదు. నేను రోడ్ మీద వెళ్తూ ఉండగా కుక్క ఒకటి అడ్డం వచ్చి నేను స్కిడ్ అయ్యి కింద పడిపోయాను. ఈ మోకాలు కొంచెం కొట్టుకుపోయి కొంచెం బ్యాక్కి దెబ్బ తగిలింది, నడుముకి అనమాట. ఇంకా ఎక్స్రే కోసం వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, అమ్మ వెన్నుపూస ఏదో కొద్దిగా చిట్లినట్టుందమ్మా, మరి వాపు వల్ల ఒకవేళ అలా ఉండొచ్చు అని డాక్టర్ చెప్పారు. మళ్ళీ ఇంకా భయం, వెన్నుపూసలు చిట్టితే ఇంకా నడవలేనేమో, అమ్మేమో నువ్వు బైక్ వద్దంటే బైక్ వేసుకెళ్తున్నావు అనేమో నన్ను తిడుతుంది. సరే అని నేను దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా మరి ప్రభా ఇట్లా అన్నారు, మరి నేను కొంచెం నడవలేకపోతున్నాను ఆ పరిస్థితుల్లో. మరి వెన్నుపూస కొంచెం డ్యామేజ్ అయింది అంటున్నారు. మళ్ళీ ఒక విషయం, వాపు వల్ల కూడా ఇలా కనిపించవచ్చామో ఎక్స్రేలో అని చెప్పారు. మరి అది నెక్స్ట్ టైం ఎక్స్రే తీసినప్పుడు అది వాపు వల్ల అని చెప్పే
చెప్పేలాగా మీరు చేయండి తండ్రి అని నేను భారం కలిగి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీస్తే ఏం లేదమ్మా అంతా బాగానే ఉందని చెప్పారు. అందుని బట్టి చాలా భయపడ్డాను నేను. కానీ దేవుడు నా జీవితంలో ఎంతో సహాయం దయచేశాడు. ఇంకో విషయం ఏంటంటే చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు చాలా పూర్ అనమాట. అమ్మకి స్కూల్కి వెళ్తే బుక్స్ చాలా వైట్ పేజెస్ కాకుండా రఫ్ నోట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చి పంపించేవాళ్ళంట. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమో స్కూల్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వైట్ పేజెస్ 200 పేజెస్ తీసుకెళ్లే వాళ్ళంట. అమ్మేమో 100 పేజెస్ రఫ్ పేజెస్ తీసుకెళ్లే దానికి చాలా బాధగా అనిపించేదంట. మరి చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా మరి నేను రఫ్ నోట్ పేజెస్ 100 పేజెస్ బుక్స్ ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదు. మరి నా దేవుడు అనుకున్నాడేమో నా బిడ్డ ఇంతగా బాధపడింది, మరి తన బిడ్డకి మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోకుండా తనకి చేయాలని దేవుడు నా మీద చిన్నప్పుడే ఆశ కలిగి ఉన్నాడు అనుకుంటా. అందుకనే నాకు ఏ కొదువ లేకుండా ఇప్పటి వరకు నాకు సహాయం చేస్తూ అందించుకుంటూ వచ్చాడు. ఇంకా నా జీవితంలో హ్యాపీనెస్గానే ఉంది. దేవుణ్ణి తెలుసుకుంటున్నాను, దేవుళ్ళలో ఉంటున్నాను. ఇక మీదటి కూడా దేవుడు నాకు ఎంతో సహాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను. మరి నా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి అందరూ. మీ గురించి నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. అమ్మకి కొంచెం హెల్త్ పరంగా మీరు సపోర్ట్ చేయండి, ప్రార్థన చేయండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. ఆమేన్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. మరి ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించి ముద్రించులాగున ప్రార్థన చేయండి. ఒకరు చేయండి. ఎవరొకరు సిస్టర్స్. ప్రేంగలం తండ్రి, కృపా కనికరంగలం గొప్ప దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకే వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధిలో సాగిలపడే కృపా భాగం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి సహోదరు రేచలు విషయంలో నాయన తన జీవితంలో మీరు చేస్తూ వచ్చిన మేళ్ళు ఉపకారాలన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను. మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు నాయన. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మీరు తన జీవితంలో చేస్తూ వస్తూ తనను దర్శించి నాయన మీరు రక్షించుకున్నందుకే మీ స్తోత్రాలు. దయగలను ప్రభా, ఇంకా బిడ్డని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. భవిష్యత్తులో మీరే సహాయం చేయండి, తోడుగా ఉండండి. రాకపోకల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి, ఆత్మీయంగా బలపరచండి. యవనస్తుల కూడికలో తండ్రి నాయన తీసుకుని వచ్చిన యవన బిడ్డలని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి తండ్రి. మీరే కృప చూపుతూ రండి. మరి పద్మను కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచండి. ప్రతి ఒక్కరు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. దేవా మీ దాసులను కూడా బలపరిచి మీ ఆత్మాభిషేకంతో నింపి మాతో మాట్లాడమని వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని మాటలు ఒక 10-15 నిమిషాల్లో ముగిస్తాను. సమయంలో కొన్ని మాటలు పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి. కీర్తన గ్రంథము, మొదటి కీర్తనలు, మొదటి కీర్తన, మొదటి 3 వచనాలు చదువుకుందాం. మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. చదువున లేఖన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడనుగాక. ఇక్కడ మనం మంచి కూర్చో
మనం చదివినటువంటి భాగము 3వ వచనం చివరి మాట, అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి చేసే ప్రతి పని కూడా సఫలం చేస్తూ ఉన్నాడు దేవుడు. మరి మన జీవితాల్లో కూడా మనం ఏదైనా ఒక పని ప్రారంభించామంటే అది సఫలం చేయబడాలని మనం అందరం కూడా ఆశపడతాం, ఎటువంటి పని అయినా సరే. అయితే మన జీవితాల్లో ఇక్కడ చదివినటువంటి భాగాన్ని మనం చూస్తే 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని రాస్తూ వచ్చాడు. కాబట్టి మొదటి వచనంలో చేయకూడని పనులు ఉన్నాయి, 2వ వచనంలో చేయాల్సిన పనులు ఉన్నాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, 2వది పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుని చోటున కూర్చో. ఇవి మనం చేయాలి. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండకూడదు. అయితే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలము. కాబట్టి బైబిల్లో చాలామంది జీవితాలు మనం చూస్తే దేవుడు వారి ప్రతి పరిస్థితిని కూడా సఫలపరుస్తూ వచ్చాడు. ఉదాహరణకు మనము ఒక వ్యక్తిని చూస్తే ఆదికాండము 24వ అధ్యాయంలో చూసినట్లయితే కనుక, ఆదికాండము 24వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చూస్తే 56, అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి. ఎవరు చెప్పారు ఈ మాట? ఎలియాజరు చెప్పాడు కదా. ఏమంటున్నాడు? యెహోవా నా ప్రయాణమును సఫలము చేసాను. కాబట్టి ప్రయాణాన్ని సఫలము చేసేటువంటి దేవుడు. ఎందుకంటే అబ్రహాము చెప్పాడు, నా కుమారుడు యవన కాలమేకి వచ్చాడు కాబట్టి ఆయనకు సాటైనటువంటి సహాయము కొరకు ఒక స్త్రీని చూడమన్నాడు. అన్నట్లుగానే ఎలియాజరు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూశాడు. ఆయన చెప్పినట్లుగానే ఆ గైడెన్స్ ప్రకారంగా వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడంటే తన ప్రయాణం అంతటిని కూడా సఫలము చేశాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కూడా మన ప్రయాణాన్ని సఫలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉండాలి, ప్రభు వైపు చూసేవారిగా మనము ఉండాలి కదా. ఇప్పుడు కూడా సాక్ష్యంలో విన్నాము, చక్కగా ఇంటర్మీడియట్లో 3 సబ్జెక్టులు పాస్ అయిన తర్వాత కదా మరలా 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయింది. అయితే దేవుడు సహాయం చేయలేదని చెప్పి మళ్ళీ బయట వేరే వాళ్ళని ఆశ్రయిస్తే అక్కడ కూడా ప్రయోజనం లేదు. మరలా తిరిగి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేసినాడు? 9 సబ్జెక్టులు అంట. 3 సబ్జెక్టులు పాస్ అవ్వటమే కష్టమైతే దేవుడు ఎన్ని ఇచ్చినాడు? 9 సబ్జెక్టులు. చూసారా? దేవుడు అటువంటి జ్ఞానం ఇస్తాడు. అట్లా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో, ఒక విషయంలో కాదు, అన్ని విషయంలో సహాయం చేస్తాడు, సఫలపరుస్తాడు మనం చేసేదంతా కూడా. ఇక్కడ ఎలియాజరు అంటున్నాడు, యెహోవా నా ప్రయాణము సఫలము చేశాడు. కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని దేవుడు సఫలపరిచాడు, నెరవేర్చాడు. చక్కగా దేవుని చిత్తానుసారంగా తన యజమానుడు కుమారుడైనటువంటి ఇస్సాకుకు చక్కని భార్యను తను సిద్ధపరిచి తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. 2వ వ్యక్తిని మనము చూసినట్లయితే కనుక ఈయన జీవితంలో కూడా ఆదికాండము 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము, యెహోవా అతనికి తోడై ఉండెను, దేన్ని గూర్చి విచారణ చేయక ఉండను. చూసారా? ఇప్పుడు అతడు చేయనదంతయు, అతడు చేసినది యావత్తు కూడా దేవుడు ఏం చేసినాడట? సఫలమగునట్లు చేసినాడంట. చూసారా? అతడు ఏం చేసినా
సఫలమయ్యేటట్లుగా ప్రభు చేస్తూ వచ్చినాడు. ఎవరు? యోసేపు కదా. యోసేపు కూడా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. మరి తను పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నా ప్రభు మీద ఆధారపడ్డాడు. దేవుని యొక్క గైడెన్స్, ఆ నడిపింపు కోసం ఆయన మరి ఆ నడుపుదలలో నడుస్తూ వచ్చాడు. కాబట్టి అతడు చేయనది యావత్తు కూడా సఫలపరచడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా యోసేపు వలె యవ్వన కాలంలో దేవుని కొరకు నమ్మకంగా యథార్థవంతంగా మనం కూడా జీవించినట్లయితే మనము చేసే ప్రతిదీ కూడా దేవుడు సఫలపరుస్తాడు, అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అయితే మనము యోసేపు వలె జీవించాలి కదా. చెరసాల్లో ఉన్నాడంట. ఆ సమయంలో ఎక్కడున్నాడమ్మా? చెరసాల్లో. 22లో రాయబడింది, చెరసాల అధిపతి ఆ చెరసాలలోని ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించాను. ఎంత నమ్మకత్వం ఉంటే ఆయన మీద అప్పగిస్తాడు కదా. అంటే జైల్లో ఖైదీగా ఉన్నటువంటి యోసేపు చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ నాయకుడు అయినాడు. ఎక్కడ పోయినా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఎక్కడ పోయినా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పై స్థానంలోనే ఉంచుతాడు. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడివిగా ఉండవు కానీ క్రిందివాడివిగా ఉండవు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పై స్థానంలో ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనకు ఆశ ఏంటంటే మనము వెనకాల ఉండడానికి ఆశపడతా ఉంటాం కదా. మరి మనం కూడా చదువుకునేటువంటి దినాల్లో ఫ్రంట్ బెంచ్లో కూర్చోదానికంటే బ్యాక్ బెంచ్లో కూర్చోడానికి ఇష్టపడతారు కదా చాలామంది. నేను కూడా అట్లే చేశాను. ఫ్రంట్ మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలనుకుంటాం? వెనకాల కూర్చోాలనుకుంటాం కదా. ఒక సామెత చెప్పారు, బ్యాక్ బెంచెస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అన్నారు. అంటే వెనకాల కూర్చునే వాళ్ళు చదువుకు పనికిరారు కదా. చదువుకు పనికిరారంట. బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అంటే దేశానికి వెన్నెముక లాంటి వారంట కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు ముందుండాలి అనే మనల్ని ఆశపడతాడు, మనం ముందుగా ఉండాలనే ప్రయత్నం చేస్తాడు, మనం పైవారిగా ఉండాలనే ప్రభు యొక్క కోరిక. కాబట్టి యోసేపు జీవితంలో చెరసాలలో ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన్ను సఫలపరిచినాడు. ఆయన చేసే ప్రతిదీ యావత్తు కూడా సఫలపరిచేటట్టు చేశాడు. చూడండి, మరొక వ్యక్తిని మనం చూస్తే కీర్తన గ్రంథము 57వ కీర్తన 2వ వచనం. 57:2. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా, ఎక్కువ వాక్యం చెప్పను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కాబట్టి ఇక్కడ దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన. సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన. ఏమంటున్నాడంటే, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చూసారా, ప్రయాణాన్ని సఫలపరుస్తాడు, తర్వాత కార్యాన్ని కూడా సఫలపరుస్తాడు. సఫలము చేసేటువంటి దేవుడు. ఏ పని అయినా సరే, ఏ పనిలో అయినా దేవుడు మనకు సఫలము పరచాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి తర్వాత అంటున్నాడు 138:8 కూడా ఆ మాట రాయబడింది. చూడండి, 138 కీర్తనల గ్రంథం 138వ కీర్తన. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138:8 చూడండి, ఏమన్నా, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. కాబట్టి దేవుడు మన పక్షాన పోరాడేటువంటి దేవుడు, మన పక్షాన ఉండేటువంటి దేవుడు. కాబట్టి మన పక్షమున కార్యము సఫలం. ఒక పనిని మనం ఏదైనా ప్రారంభించామంటే ఆ పనిని ఆయన నెరవేరుస్తాడు, ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు. దావీదు జీవితంలో మనము అది చూస్తున్నాము. అందుకే ఆయన చెప్పగలుగుతున్నాడు, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. కాబట్టి సౌలు యొద్ద నుండి తప్పించినాడు, సౌలు చేతిలో పడిపోకుండా దేవుడు కాపాడాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో సాతాను యొక్క ఉరిలోనికి మనం వెళ్ళిపోకుండా, సాతాను యొక్క చేతిలో చిక్కకుండా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంటే తప్పిస్తూ వచ్చినాడు. కాబట్టి మూడో విషయాన్ని దావీదు ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే,
నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. యెషయా గ్రంథము 26:12. యెషయా గ్రంథము 26:12. యెషయా గ్రంథము 26:12. యెహోవా, నీవు నాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు. చూసారా ఇక్కడ ఏమంటున్నారు వీరు? యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షాన నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదు. కార్యములు మాత్రమే కాదు, పనులు కూడా ఏం చేస్తున్నాడంట? సఫలపరిచేటువంటి దేవుడు. అయితే 3వ వచనం రాయమన్నమాట, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానివిగా కాపాడుదు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును. కాబట్టి ప్రతి సందర్భంలో మన మనసు అంతా ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి కదా. మన మనసు ఎక్కడెక్కడో ఉంటుంది, ఎక్కడెక్కడో ఉంటుంది. ఎన్నెన్నో ఈ లోక సంబంధమైన వాటి మీద ఎక్కువగా మన మనసు ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడింది, నీ ధనం ఎక్కడుండునో నీ మనస్సు కూడా అక్కడే ఉంటుందంట. అందుకే ప్రభు అన్నాడు, భూలోకంలో కాదు పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకో. పరలోకంలో ధనము కూర్చుకుంటే ఏమైతుంది? మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? పరలోకం మీద ఉంటుంది. భూలోకంలో కూర్చుకున్నాం అనుకో, మన మనసు భూలోకం మీదనే ఉంటుంది. అదే ప్రభు చెప్పినాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడే ఉంటుంది. కాబట్టి మన ధనం ఎవరు? మన ధనం ఎవరు కదా? సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కదా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. ఇప్పుడు ఆయనను పొందుకున్నాం అనుకో, మనం అన్నీ పొందుకున్నట్లే. కాబట్టి ఆయనలో అంటే యేసు ప్రభువులో ధనం ఉందని మనము గ్రహిస్తే కనుక మన మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మన మనస్సు అంతా ప్రభు మీదే ఉంటుంది. మన మనసు అంతా ఆయన మీదే ఉంటుంది. ఎందుకంటే ఆయనలో బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఉన్నాయి ఆయనలో. కాబట్టి ఆయన మీద మన మనస్సు ఉంచినప్పుడు ప్రతి పనిలో కూడా దేవుడు మనకు సఫలపరుస్తాడు. ఏ పని చేసింది. కొంతమంది అంటారు కదా, పట్టుకుందంతా బంగారం అయిపోతుంది బంగారం. అట్లయితే మనమే ఈ దేశంలో నెంబర్ 1 అయిపోతాం. దాని అర్థం ఏంటంటే ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, సఫలమవుతుంది. సఫలము చేస్తూ ఉన్నాడు. ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు, దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? సఫలపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నింటినీ సఫలపరుచుదు. కాబట్టి మన పక్షాన ఉండేటువంటి దేవుడు. పౌలు సువార్త ప్రకటిస్తూ వెళ్ళినప్పుడు అందరూ పౌలును విడిచి వెళ్ళిపోయారంట. కానీ నేను ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? యెహోవా నా పక్షాన నిలిచి నన్ను బలపరిచినందున నేను సింహము నోట నుండి తప్పించబడ్డాను. అందరూ విడిచిపెట్టినా కూడా దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన పక్షాన నిలబడ్డాడు. ఆయన పక్షాన పోరాడుతూ వచ్చినాడు. కాబట్టి మన పక్షాన కూడా పోరాడేటువంటి దేవుడు. అందుకే యుద్ధము యెహోవాదే, మీరు ఊరక నిలుచునుడి, యెహోవా ఇచ్చు రక్షణను మీరు కన్నులారా చూచెదరు. మన పని ఏంటంట? నిలబడి చూస్తూ ఉండాలి. దేవుడు ఎట్లా మన పక్షాన పోరాడతాడు, ఎట్లా మన పక్షాన కార్యాలు చేస్తాడు, ఎట్లా మన పక్షాన పని జరిగిస్తాడు. మనం ఊరక చూసే పనే మన పని. ఊరికి నిలబడి ఆయన ఇచ్చే రక్షణను మనము చూస్తాం, ఎట్లా పోరాడతాడు, ఎట్లా సహాయం చేస్తాడు అన్నది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా పక్షముల నుండి మన పనులన్నింటినీ సఫలపరుచుదువు. ఏ పని ప్రారంభించినా దేవుడు ఏం చేస్తాడంట? సఫలపరుస్తాడు. మన పక్షాన ఉండేటువంటి దేవుడు, మన పక్షాన పోరాడేటువంటి దేవుడు. ఈ విషయాన్ని కూడా మనము చూస్తున్నాం. చివరిగా 2వ కొరింథీ చూడండి, మనము చూస్తే 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతములు 15:7. 2వ దినవృత్తాంతములు
కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. కాగా మీరు బలహీనులు కాక. చాలా సందర్భాల్లో మనం ఏమవుతుంటామంటే బలహీనులమైపోతున్నాం. బలహీనులుగా చేస్తాడు శత్రువు మనల్ని. అయితే ప్రభు చెప్తున్నాడు, మీరు బలహీనులు కాక ధైర్యం వహించాలి. ధైర్యం లేకపోతే కార్యం చేయలేం. ఏముండాలి మనలో? ధైర్యం ఉండాలి. కొంతమందికి ఏముంటుందంటే అధైర్యం ఉంటుంది, భయం ఉంటుంది. వారికి ఏముంటుందమ్మా? భయం ఉంటుంది. ఏ పని చేయాలన్నా భయమే, ఏ పని చేయాలన్నా బెదురే కదా. కొంతమంది పాటలు పాడాలన్నా, వాక్యం చెప్పాలన్నా, సువార్త చెప్పాలన్నా, ఏదో 2 మాటలు చెప్పాలన్నా, ప్రభు కొరకు ఏ పని చేయాలన్నా భయమే వాళ్ళకి. అందుకే నేను యవనస్తులను ప్రోత్సహిస్తా. ఇక్కడే కదా, ఏ స్థలానికి వెళ్ళినా, ఒకవేళ నేను ఎక్కడైనా ఆదివారం పరిచర్యకి వెళ్ళినా, యవనస్తుల మీటింగ్ ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరితో సాక్ష్యం చెప్పిస్తా, ఒకరితోనైనా సాక్ష్యం చెప్పిస్తా. ఎందుకు? వారిలో ఉన్న భయము ఏమవ్వాలి? పోవాలి. స్థానిక సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పకపోతే బయట ఏం చెప్తాము ఇంకా? అందుకే నేను ప్రతి యవనస్తుని ప్రోత్సహిస్తా, ఖచ్చితంగా సాక్ష్యం అనేది చెప్పాలి. అప్పుడే మనలో ఏమొస్తుంది? మన దగ్గర ధైర్యం వస్తుంది. సాక్ష్యం చెప్పకపోతే ధైర్యం అనేది రాదు. ప్రార్థన చేయాలన్న భయమే, ఆరాధన చేయాలన్న భయమే. శత్రువు అందుకే మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే భయం తీసుకొని వస్తూ ఉంటాడు. దేవుని పని చేయాలన్న భయమే కదా, సువార్త ప్రకటించాలన్న భయమే, నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి కూడా భయమే, అన్నిటికీ భయం తీసుకొస్తాడు. అయితే మనం ఏం చేయాలంట? ధైర్యం. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దావీదు ఏమంటున్నాడంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఆయన ద్వారా ఆశీర్వదించబడిన వారే, ఒకప్పుడు ఆయన ద్వారా మేలులు పొందిన వారే, ఒక సమయం వచ్చినప్పుడు రాళ్ళు రువి చంపుదాం అనుకున్నారు. ఆయన బలహీనుడు అయిపోలేదు, భయపడిపోలే, అయ్యో నాకేమైపోతుంది అనుకోలేదు. ప్రభువుని బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన ధైర్యం నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేయకపోతే ఎవరికి చేస్తాడు అని ఏం చేస్తున్నాడు? ఆయన యెహోవాను బట్టి ధైర్యం నేర్చుకున్నాడు. అందుకే తిరిగి ఏవైతే కోల్పోయినాడో అవన్నీ కూడా సంపాదించుకోగలుగుతూ వచ్చాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మన కార్యమును సఫలం చేసేది ఆయనే. అయితే మనం బలహీనులు కాకూడదు, తర్వాత భయపడిపోకూడదు. ఎట్లా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడు, గర్జించు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవుడు మనకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనకు ఆ ధైర్యం ఇచ్చాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. శిష్యులు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు గాలి వచ్చింది, వరద వచ్చింది, పొంగు వచ్చింది. శిష్యులందరూ ఏమైపోయినారు? భయపడిపోయినారు. మా ప్రాణాలు ఏమైపోతాయి అనుకున్నారు. అయితే ధైర్యం తెచ్చుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా మేము నశించిపోతున్నాం, మాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభు ఏం చేసినాడు? వారికి సహాయం చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడమ్మా? దోణిలోనే ఉన్నాడు. యేసు ప్రభు మన హృదయంలోనే ఉన్నాడు. మనం ఏం చేస్తామంటే ఊరికే కంగారు అయిపోతున్నాం, చిన్న చిన్న విషయాలకి భయపడిపోతుంటాం, కంగారు అయిపోతుంటాం. అయ్యో మనలో యేసు ప్రభు ఉన్నాడు అన్న సంగతే మర్చిపోతాం. శిష్యులు అలాగా దోణిలో ప్రారంభంలో భయపడ్డారు. భయపడిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? మన దగ్గర ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆయనకు అవకాశం ఇద్దాం, ఆయనతో మన కష్టాలు చెప్పుకుందాం, మన సమస్యలు చెప్పుకుందాం, మన అక్కరలు ఆయనతో చెప్పుకుందాం, ఏమైనా సహాయం చేస్తాడేమని. శిష్యులందరూ వెళ్ళారు, అయ్యా మేము నశించిపోతున్నాం, మాకు సహాయం చేయమని. ప్రభు వెంటనే జోక్యం చేసుకొని ఏం చేశాడు? సముద్రాన్ని ఆపినాడు, తుఫానును ఆపినాడు. కాబట్టి మన జీవితంలో కూడా ఎన్నో తుఫానులు, అలజడులు వస్తూ ఉంటాయి. అయితే మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఏమవ్వాలి? నాలో యేసయ్య ఉన్నాడు, నాలో యేసు ప్రభు ఉన్నాడు, ఆయనకు చెప్తా, ఆయనకు మొరపెడతా, ఆయన సన్నిధిలో నేను కూర్చుంటా, నా ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో నాకు సహాయం చేయగలడు అని ఆయన వైపు చూసినప్పుడు ఏం చేస్తాడంటే కార్యము సఫలపరుస్తాడు. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా
దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుని మీద ఆధారపడితే కార్యము సఫలపరుస్తాడు. కాబట్టి రేచల్ కూడా ఇదే అనుకుంటా వాగ్దానం కదమ్మా, బాప్తిస్మ వాగ్దానం ఇయర్గా బాప్తిస్మ వాగ్దానం అనుషాకి ఇది కదా. ఓకే సరే. మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. మీదేంటమ్మా? యోబు గ్రంథంలోనా? యోబు గ్రంథంలో. సరే, యోబు గ్రంథంలో వాగ్దానం వచ్చినప్పుడు కొంచెం భయపడి, ఏంటన్నా యోబు గ్రంథంలో నుంచి వచ్చిందంటే నేను చెప్పాను, ధైర్యంగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడు. యోబు ఆరంభంలో కష్టాలు ఎదుర్కొన్న చివరిలో దేవుడు గొప్ప ఆశీర్వాదము ఇచ్చాడు. కాబట్టి మీరు భయపడొద్దని చెప్పాను. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు, అన్ని విషయాల్లో కృప చూపిస్తాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి మనము ప్రాముఖ్యంగా యవనస్తులు ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడితే మనం ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుడు మన కార్యము సఫలపరుస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, ఏనాడు మారని మార్పు చెందినటువంటి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి యవనస్తుల కూడికలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, కృపగల దేవ, రేచల్ను బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ జీవితంలో తండ్రి మీరు చేసినటువంటి రక్షణ కార్యమును బట్టి, ఆ బిడ్డ జీవితంలో మీరు జరిగించినటువంటి అద్భుతమైన కార్యాలను బట్టి స్తోత్రాలు. సంఘం ఎదుట ఇది నమ్మ యవనస్తుల కూడికలో సాక్ష్యం ఇవ్వటానికి సహాయం చేస్తూ వచ్చారు. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, దీవించి ఆశీర్వదించి మీ ఉద్దేశము ఆ బిడ్డ పక్షాన్ని నెరవేరుస్తారని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఎరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగునని మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. దయగల తండ్రి, నాయన, మరి మేము చేసే ప్రతి పనిలో సఫలము కావాలంటే కొంతమంది జీవితాలు మా ముందుకు తీసుకొచ్చారు. వారు ఎలాగైతే మీ మీద ఆధారపడుతూ వచ్చారో దేవ తండ్రి, మరి ఏలియాజర్ అయితేనేమి, అలాగే యోషోపు అయితేనేమి, దయగల తండ్రి, అలాగే దావీదు అయితేనేమి, ప్రభా, ఇశ్రాయేల్ ప్రజలు వీరందరూ కూడా మీ మీద ఆధారపడి మీ వైపు చూస్తూ వచ్చినప్పుడు ఎలాగా సఫలము చేస్తూ వచ్చారో మాకు చూపిస్తూ వచ్చారు. యవనస్తులముగా మేము కూడా ఈ లోకంలో దయగల తండ్రి నాయన, మరి మీ మీద ఆధారపడుతూ ప్రతి పరిస్థితుల్లో మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మీ ప్రజలైన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. దయగల తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి మీ ప్రజలు వారి గృహాలకు వెళ్తున్నా మీ సన్నిధి తోడుగా ఉంచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన పరలోకపు దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మేక నేను సహవాసమాదరణ కూడి వచ్చిన మనకు ఈ లోకంలోని సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. నిలువు క్రీస్తు బండపై వెనుకంజవేయాకయే, నిలువు యేసు బండపై. ప్రైజ్ లార్డ్, అందరికీ ప్రైజ్ లార్డ్. యవనస్తులందరూ చక్కగా వాక్యం విన్నారు. అందరికీ వందనాలు.